హలో అండి, వెల్కమ్ టు శ్రావిరాస్ హోమ్ ఫుడ్. ఇవాళ మనం మెత్తటి ఇడ్లీలు అలాగే రుచికరమైన సాంబార్ని ఒక 20 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. దానికోసం మాత్రం ముందు రోజే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రైస్ని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూను మెంతుల్ని యాడ్ చేసి బాగా కడిగి నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టండి. 6 గంటల తర్వాత ఇవి బాగా నానిపోతాయి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేయండి. ఒకసారి కలిపెట్టి మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కానివ్వండి. మనకి తెల్లారి చూసినట్టయితే మనకి చూడండి ఇలా పైకి ఉబ్బి ఉంటుంది. మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేయండి. వేసి ఒక 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడకనివ్వండి. ఈలోపు మనం సాంబార్ని కూడా తయారు చేసుకోవచ్చు. సాంబార్కి ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. అలాగే 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఒకసారి కలిపెట్టి ఫ్రై చేయండి. అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇంగువ అండి దీనికి మెయిన్, ఇంగువతోటి స్మెల్ వస్తుంది బాగా, కాబట్టి మంచిగా ఇంగువని యాడ్ చేయండి. దీంట్లో మీకు ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ, ఇంకా టమాటా ముక్కలు, ఆలుగడ్డలు, మునక్కాయలు ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. దాని తర్వాత దీంట్లో ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ సాంబార్ పౌడరు, 1 టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి ఇవన్నింటినీ యాడ్ చేసి ఒక్కసారి కలిపెట్టి దీంట్లో 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేయండి. ఈ చింతపండు రసం మొత్తం ఈ ముక్కలకి పట్టితే చాలా బాగుంటుందండి టేస్ట్. అందుకని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టండి. ఈలోపు పప్పును మనం ముందు ఉడకపెట్టి పెట్టుకోవాలండి. 1 కప్పు పప్పుకి 1 కప్పు నీళ్ళు పోసి కుక్కర్లో ఉడకపెట్టండి. అలాగే మెత్తగా ఇలా స్మాష్ చేసుకోండి. చూడండి ఇప్పుడు దీనికి ముక్కలకి పట్టి ఉందండి బాగా. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో పప్పుని యాడ్ చేయండి. పప్పుని యాడ్ చేసి కలిపెట్టి దీంట్లో 2 కప్పుల నీళ్ళని యాడ్ చేయండి. ఇలా 2 గ్లాసుల నీళ్ళు పోసాక దీంట్లో ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. యాడ్ చేసి ఒకసారి కలిపెట్టి ఉప్పుని సరి చూసుకోండి. పడుతుంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేయండి. చూడండి ఇలా ఉడికాక మనకు ఆయిల్ తేలుతుందండి. కరెక్ట్గా నేను 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకపెట్టానండి మూత పెట్టి. సో మనకి సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నట్టయితే ఇడ్లీలోకి సాంబార్ రెడీ. 20-25 మినిట్స్ పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు మీకు. సో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. చట్నీతోటైనా సరే సాంబార్ తోటైనా సరే మీరు లాగించేసేయచ్చు. సో అలా కాకుండా మనం సాంబార్ని ఇడ్లీ పైన పోసుకొని తింటే ఇంకా ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తింటే వదిలిపెట్టరు. మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై శ్రావిరాస్ హోమ్ ఫుడ్.